ల్యాండ్ గ్రాబింగ్ వల్ల బాధపడ్డారు వాళ్ళందరి నుంచి కూడా తక్షణం కూడా అర్హులకి లబ్ధిదారులకి కూడా తొలగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అలాంటివి కూడా ఏమన్నా ఉన్నట్టయితే ప్రభుత్వం గుర్తించాలి. కానీ అధికారుల మీద ఒక విశ్వాసం, ఇది ఒక మంచి ఆపర్చునిటీ. గ్రౌండ్ లెవెల్ అటువంటి వారికి, రైతు సంఘాల వారికి, కార్మిక సంఘాల వారికి మరియు ఇతర రిక్వెస్ట్ సంబంధించి ఉంటే అక్కడికక్కడే మనము మీ సేవ ఆపరేటర్ కానీ లేదా మన ఈ ఎక్స్టెంట్ వేరియేషన్ కానీ ఇతర సమస్యలు వాటి మీద కూడా ఆల్రెడీ మనకు దాదాపు 8,000 పరీక్షలుగా ఎలా సాల్వ్ చేయాలి అంటే ట్రాన్స్పరెన్సీగా చేస్తున్నాం. ప్రతి ఒక్క అర్జీకి కూడా రసీదు ఇస్తున్నాం. ప్రతి ఒక్క అర్జీ మన జిల్లాలో కూడా ఈ మధ్య కొన్ని ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో కొన్ని గుర్తించడం కూడా జరిగినాయి. ఎక్కువగా 70%, కొన్ని చోట్లయితే 90% కూడా ల్యాండ్ సంబంధించిన ఇష్యూస్ రావడం జరిగింది. వీటన్నిటిని పరిగణలో తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు రెవెన్యూ సదస్సు నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటికి ఒక రసీదు ఇచ్చి వీలైనంత వరకు అక్కడ విచారణ చేసి పరిష్కరించడం, లేదంటే తర్వాత ఒక 45 రోజుల లోపల ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా నిర్దేశం చేయడం జరిగింది. మొదట్లో ఆగస్టు అనుకున్నాం, వివిధ కారణాల వల్ల అది వాయిదా పడడం జరిగింది. ఇప్పుడు మరలా కూడాను రేపటి నుండి జనవరి 8వ తారీఖు వరకు, అంటే డిసెంబర్ 6 నుంచి జనవరి 8వ తేదీ లోపల ఈ గ్రామ సభలు నిర్వహించి ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి సమస్యలు, ఆక్రమణ జరిగితే ఆ ఆక్రమణదారుల వల్ల జరిగిన ఇబ్బందులు ఇవన్నిటినీ తీసుకొని భూమి చాలా కష్టపడి సంపాదించిన భూమి, తాతల దగ్గర నుంచి వారసత్వంలో వచ్చినటువంటి భూమి, అదేవిధంగా కష్టపడి సంపాదించుకున్న భూమి ఉంది. ఇందులో కూడాను ఒక కుటుంబంలో వ్యక్తులు కూడా ఒకరికొకరు భూముల్ని ఉన్నోరున్న వాళ్ళు ఎక్కువగా పొందడం కావచ్చు, ఆక్రమణ చేయడం కావచ్చు, అక్రమంగా ఆన్లైన్ చేసుకోవడం కూడా ఒక కుటుంబంలో కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి. అదే కాకుండా మనకి బయట నుంచి కొంతమంది దళాలు రావచ్చు, అదేవిధంగా భూ మాఫియా చేసేటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. మన జిల్లాలో తీసుకున్నట్టయితే గతంలో ఈ సంబంధించినటువంటి హత్యలు కూడా జరిగినటువంటి కేసులు ఇంతకుముందు పోలీసులో నమోదైన సంఘటనలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు కలెక్టర్ గ్రీవెన్స్ కావచ్చు, మన మిగతా గ్రీవెన్స్ వచ్చే సంఘటనలో ప్రధానంగా ఉన్నటువంటి 22 ఏ సమస్య కూడా బాగుంది. ఫ్రీ హోల్డ్ జరిగిన సందర్భంలో కొంతమంది వ్యక్తులు పేర్లు ఒకటి ఆధార్ కార్డు మార్చుకుంటూ అవి ఫ్రీ హోల్డ్ చేసుకునే సందర్భాలు కూడా ఉన్నటువంటి రెండుపైన కూడా కొన్ని అంశాల మీద అయితే ప్రాథమికంగా విచారణ కూడా జరిగాయి. ఈ విచారణ అనేది పూర్తి స్థాయిలో జరిగి లబ్ధిదారులకు న్యాయం చేకూర్చాలి, భూ యజమానికి తన భూమి మీద హక్కులు కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధ సంకల్పంగా ఉంది. రెండు మనకి ఈ ఇష్యూ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కలెక్టర్ గారికి మిగిలినటువంటి అధికారులు కూడా ఒకటే తెలియజేస్తాను, విస్తృతమైన ప్రచారం కావాలి. మనం ఏదో మొక్కుబడిగా పెట్టుకోకపోతే ఏదో కార్యక్రమం చేసామనుకోకుండా ఇది కంపల్సరీగా గ్రామాల్లో ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా తెలిసే విధంగా, అంటే మీరు పాంప్లెట్స్, అదేవిధంగా రెవెన్యూ ఆఫీసర్స్ మీడియాతో అడ్రస్ చేయడం ఇదంతా ఒకటైతే సంబంధిత గ్రామాల్లో ముందుగా టాప్ ఎందుకంటే రేపు సంబంధిత సదస్సు అంటే ఈ రోజు కాకుండా 2 రోజుల ముందు నుంచే మన గ్రామంలో రెవెన్యూ సదస్సు పలానా డేట్ ఉంటుంది అనే మెసేజ్ పబ్లిక్ వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉంది. లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్స్ చర్చెస్లో ఉన్నాయి, టెంపుల్స్లో ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు కొన్ని పంచాయతీస్లో కూడా మైక్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒక చిన్న వాయిస్ రికార్డ్ మెసేజ్ తీసుకొని ఆ గ్రామ విఆర్ఓస్ అది చొరవ తీసుకోవాలి. మన గ్రామంలో పలానా తేదీ పలానా వారం రెవెన్యూ సదస్సు పలానా ప్లేస్లో జరుగుతుంది. ఎవరికైనా జాయింట్ కలెక్టర్ గారిని వెల్కమ్ చేసుకుంటుంది. ఎవరికైనా ఇష్యూస్ ఉంటే తప్పనిసరిగా సదస్సులో పాల్గొనాలి. మీరు అర్జీలు కూడా ముందస్తుగా రెడీ చేసుకోవాలండి. వాటికి మీరు రసీదు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది కూడా మళ్ళీ వాళ్ళ హక్కును కూడా మనం తెలియజేస్తూ ఒక మెసేజెస్ని లోకల్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ ద్వారా, అదేవిధంగా సొంత సిస్టమ్స్ ద్వారా చెప్పాల్సిన అవసరం ఉంది. రేపు 7వ తేదీ స్కూల్స్లో పేరెంట్స్ కమిటీ మీటింగ్స్ కూడా ఉన్నాయి. ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకొని ఏదైతే ఒక ఆలోచనతో పేరెంట్స్ కొన్ని జరుగుతున్నాయో ఆ సదస్సు అయిపోయే సమయంలో ఏదో ఒక సందర్భంలో
ఎందుకంటే అక్కడికి 2-3 గ్రామాల పేరెంట్స్ వస్తారు, ఒక విలేజ్ వాళ్ళు వస్తారు. ఆ విలేజ్ షెడ్యూల్తో పాటు నియర్ బై విలేజెస్ ఎవరైతే ఆ గ్రామాలకు వస్తారు, స్కూల్కి వస్తారు పేరెంట్స్కి, రేపు ఈ డేట్న అంటే 1 మంత్ ఉండొచ్చు. ఆ రోజున ఆ విలేజ్ లో మనకి నెక్స్ట్ మంత్ ఈ డేట్ ఉంటుంది, లాస్ట్ అనౌన్స్ చేయమన్నది. అంటే ఎక్కువ మంది గేదర్ అవుతున్న అవకాశం ఉంది కాబట్టి ఆ రోజు ఆ ఒక విలేజ్ ఉంటే ఈ విలేజ్ లో సపోజ్ జనవరి 1 ఉండొచ్చు, జనవరి 1 మన విలేజ్ లో రెవెన్యూ సదస్సు ఉంటుంది. లాస్ట్ ప్రయారిటీ కింద ఆ స్కూల్ పేరెంట్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఒక అనౌన్స్మెంట్ చేయండి, లేదా అట్లీస్ట్ స్మాల్ మనం బ్యానర్ అవుతున్నా డిస్ప్లే కూడా చేస్తే బాగుంటుంది నా అడ్వైజ్ అండి. ఇంకా మనం ఇప్పటి నుంచే ఆ విలేజ్ లో డేటు ప్లేస్ మనం డిసైడ్ చేసుకున్నాం, ఎక్స్పర్ట్ డిసైడ్ అయ్యింది కాబట్టి చెప్పాలి, షెడ్యూల్ అయింది కాబట్టి ఎక్కువ మంది ఎక్స్పోజర్ వచ్చినప్పుడు చెప్తే లాస్ట్ లో ఆ పాయింట్ కూడా మీరు మెన్షన్ చేస్తే బాగుంటుంది అని ఆలోచన అండి. అంతేకాకుండా మనకి మన భూముల్లో అసైన్ ల్యాండ్స్ ని కొంచెం చెప్పడం ఇచ్చినటువంటి చాలా చోట్ల 2-3 చేతులు మారి భూముల విలువలు పెరిగిన సందర్భం, పట్టణీకరణ పెరగడం, ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల అది చేతులు మారిన పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున భూమికి ఒరిజినల్గా హక్కులు అందరూ వచ్చేసి మా భూములు ఏకాంతం ఏదైతే కావడం కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవి చాలా సున్నితంగా, ఎందుకంటే వీళ్ళు అమ్మేరు అంటారు, రేట్ లేదు. కానీ ఇటువంటి ఇష్యూస్ కూడా మనకి ఒక ప్రాంతంలో కాదు, ఈస్టర్న్ పార్ట్ లో కూడా వెస్టర్న్ పార్ట్ లో కూడా డిస్ట్రిక్ట్ లో ఉన్నాయి, విలువలు పెరిగిన దగ్గరలో బయటకు వచ్చాయి. సో ఈ రోజు ఆల్రెడీ మనకు ఆగస్ట్ లో ఇది రెవెన్యూ సదస్సులు స్టార్ట్ అయి ఉండాలి, అప్పుడు కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మనకు కొత్తగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు పెట్టబోతున్నాము. మన గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇది రెవెన్యూ సదస్సులు పెట్టడం జరుగుతున్నది. సో దీని ప్రకారం మన ప్రకాశం డిస్ట్రిక్ట్ లో 826 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. అన్ని విలేజెస్ ని కూడా కవర్ చేస్తూ ఒక్కొక్క విలేజ్ కి కూడా 2 టీమ్స్, ఒక టీమ్ హెడెడ్ బై తహసీల్దార్, అదర్ టీమ్ హెడెడ్ బై ఈటీ, వాళ్ళు ఫీల్డ్ కు వెళ్తారు. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ వరకు అక్కడే విలేజ్ లోనే ఉండి రెవెన్యూ రిలేటెడ్ అన్ని సమస్యల్ని కూడా వారు తీసుకుంటారు. అదేవిధంగా మనకు ఆల్రెడీ ఒక 298 విలేజెస్ లో రీసర్వే కంప్లీట్ అయిన విలేజెస్ ఉన్నాయి, నిర్వహించడం జరిగింది. దాంట్లో వచ్చిన కంప్లైంట్స్ కూడా ఒక 8000 రెవెన్యూ రిలేటెడ్ కంప్లైంట్స్ వచ్చి ఉన్నాయి. దాన్ని కూడా ఇప్పుడు డిస్పోజల్ చేయడం జరుగుతుంది. అన్ని విలేజెస్ ని కూడా కవర్ చేసి ఈ రెవెన్యూ సదస్సులు అనేది పెట్టడం జరుగుతున్నది. సో దానికి అందరు ఆఫీసర్స్ ని కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క మండలం కూడా ఒక మండల్ స్పెషల్ ఆఫీసర్ ని నిర్వహించడం జరుగుతున్నది. వారందరికీ కూడా ఈ రోజు ట్రైనింగ్ అరేంజ్ చేసి ఉన్నాము. అదేవిధంగా అక్కడ విలేజ్ కు ఒక షెడ్యూల్ తయారు చేసి అందరికి కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతున్నది. పేపర్లో కూడా అది మనం ప్రెస్ రిలీజ్ కూడా ఇస్తాము. రెవెన్యూ సదస్సులో షెడ్యూల్ బట్టి అందరూ మీడియా ద్వారా కూడా ప్రజలందరికీ కూడా ఈ రెవెన్యూ సదస్సుల గురించి ఎక్కువ పబ్లిసిటీ అనేది చేయడం కూడా జరుగుతున్నది. ప్రతి ఒక్క విలేజ్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ముఖ్యంగా SC/ST హ్యాబిటేషన్స్ కు స్వయంగా ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వెళ్తున్నారో దే హ్యావ్ టు గో. అక్కడ ఉన్న అందరికీ కూడా పబ్లిసిటీ ఇచ్చి వారి ఇంటి దగ్గరికే వెళ్ళి వారికి ఉన్న రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ ని ఐడెంటిఫై చేసి వారి నుంచి అప్లికేషన్ తీసుకుంటాము. అప్లికేషన్ ఏదైతే తీసుకున్నామో దానికి అందరికీ కూడా ఫిజికల్ గా ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజే ఆన్లైన్ లో కూడా అవి అన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతున్నది. అదే విధంగా మనకి ఏదైతే PGRS లో ఆ విలేజ్ రిలేటెడ్ ఏదైనా కంప్లైంట్స్ వచ్చి ఉంటే ఒకవేళ రీఓపెన్ అయిన కేసెస్ ఉంటే ఆ లిస్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి దాని రిలేటెడ్ కూడా ఫీల్డ్ లోనే ఎంక్వైరీ కూడా చేయడం జరుగుతున్నది.
అదేవిధంగా విలేజ్ సంబంధించిన అన్ని రెవెన్యూ రికార్డ్స్, అది విలేజ్ 1B రిజిస్టర్ కానీ విలేజ్ మ్యాప్స్, అవి అన్నింటినీ కూడా ఒక ప్రింట్అవుట్ తెచ్చి అక్కడ విలేజ్ లోనే పీపుల్ చూసుకోవడానికి, ట్రాన్స్పరెన్సీ ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. సో దట్ ఎవరికైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు దాన్ని చూసుకోవచ్చు, వాళ్ళ గ్రీవెన్సెస్ కూడా ఇవ్వవచ్చు. అదేవిధంగా మనం ఎక్కువ మన ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్ లో కొద్దిగా ల్యాండ్ గ్రాబింగ్, గవర్నమెంట్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్న ఇష్యూస్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్స్ ని ప్రత్యేకంగా ఒక లిస్టు తయారు చేసుకుంటూ ఆ స్టేటస్ ఫీల్డ్ లో ఏముంది, ఎన్క్రోచ్మెంట్ అయిందా లేదా ఏంటి అన్నది దాని మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడానికి మనకు అందరికీ కూడా ఫీల్డ్ లెవెల్ స్టాఫ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతున్నది. ఈ రెవెన్యూ సదస్సు అనేది ఎప్పుడు పెడతామా అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటిది ఈరోజు రేపటి నుంచి ఈ రెవెన్యూ సదస్సులకు మనం అందరం కూడా శ్రీకారం చుట్టాం. కానీ ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్స్ ప్రతి మండలానికి కూడా అలాంటి చేయడం జరిగింది. అయితే మా అభిప్రాయం ఏంటంటే ఈ స్పెషల్ ఆఫీసర్ కూడా కొన్ని అధికారాలు మీరు ఇస్తే అక్కడే ఆన్ ది స్పాట్లో ఏదైనా డెసిషన్స్ తీసుకోగలిగే అధికారం అనేది పెద్ద మేజర్ సమస్యలు కాబట్టి చిన్న చిన్న సమస్యలకు అది స్పాట్లో డెసిషన్ తీసుకుని ఇవ్వగలిగితే అదొకటి సమస్య బాగా మనకు పెంచింగ్ ఉంటుంది. రెండోది రెవెన్యూ సదస్సు మీద కూడా ఒక ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. రెండోది ఆన్లైన్ సమస్య. గతంలో ఆన్లైన్ చేశారు, ఆన్లైన్ అయితే 5 నిమిషాల్లో తొలగించే వాళ్ళు 5 నిమిషాల్లో ఆన్లైన్ కట్టగలిగారు. కానీ ఈరోజు ఏ ఊరికి పోయినా ఆన్లైన్ సమస్యలు వస్తాయి మేజర్. ఎందుకంటే మా యాప్లో తీసేసారు, మాది ఇబ్బంది చేశారని చెప్పేటువంటి కంప్లైంట్స్ ఎక్కువ వస్తాయి. ఈ ఆన్లైన్ సమస్యల్ని ఈ రెవెన్యూ సదస్సు వరకు అయినా కానీ మనం ఒక ఇప్పుడు జేసీ గారి పరిధికి రావాలా, జేసీ గారు ఒకే చెప్తే ఇవ్వాలా అనేటువంటి రూల్ ఇప్పుడు తీసుకొచ్చారు. దీన్ని ఈ రెవెన్యూ సదస్సులో ఈ పీరియడ్ వరకు అన్నా కానీ ఆ స్పెషల్ ఆఫీసర్ రెవెన్యూ ఆర్డీఓ స్పెషల్ కలెక్టర్ సార్ ఈ రియల్ ఎస్టేటర్స్ ఏం చేశారంటే ఈ ల్యాండ్స్లలో ఈ ఇరిగేషన్ ఫీడింగ్ ఛానల్స్ మొత్తం కూడా ఎంక్రోచ్ చేసేసి దానికి మొత్తం డంప్ వేశారు. తద్వారా ఏమైందంటే కొద్దిపాటి వర్షం పడినప్పుడు కూడా ఆ వాటర్ మనకు రీఛార్జ్ అయ్యే పరిస్థితి లేకుండా అవి ఎక్కడో వేరే చోటకి వెళ్ళిపోయి వాటర్ చెరువులకు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఎక్కువ శాతం వర్షం పడేటప్పటికి ఇవన్నీ కూడా బ్రేకప్ చేసుకొని మొత్తం వాటర్ కూడా ఈరోజు చెరువులోకి రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు లైన్ ఆఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే ఎంత పెడుతుందని మా రికార్డు లేదు, ఓన్లీ ఒక లైన్ ఉందని చెప్పేసి దాని ఎస్కేప్. సో చెరువుకి మరి అది ఎట్లా మనం కెనాల్ వేయాలో ల్యాండ్ ఎక్విజిషన్ ఎట్లా జరుగుతుంది కాబట్టి ఆ సర్వేలో భాగంగా ఆ ఫీడర్ ఛానల్స్ అన్ని కూడా మనం ప్రాపర్ గా చేయకపోతే భవిష్యత్తులో నీటి కష్టంతో చాలా ఇబ్బంది పడే పరిస్థితుంది. కాబట్టి ఆ ఇరిగేషన్ ఛానల్స్, ఫీడింగ్ ఛానల్స్ మొత్తం కూడా మార్క్ చేసి వాటికి లైటింగ్ మార్క్ చేసేస్తే చాలా వరకు మనకు వాటర్ రీఛార్జ్ ఉపయోగపడుతుందని చెప్తూ చూసినట్లయితే చాలా అన్యాక్రాంతం అయిపోయింది. చాలా మంది దాన్ని ఆక్రమించుకోవడాలు, కొంతమంది అయితే చిన్న చిన్న రూల్స్ లాగా పెట్టుకోవడం, మేము వెళ్ళి అది అడుగుతుంటాం, మేము ఎప్పుడు మాకు గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పేసి అలా చెప్పడం. అవి ఇంచుమించుగా నా నోటీస్కి వచ్చింది ఆ పైన లేఅవుట్స్ లో ఉండే పాత లేఅవుట్స్ లో ఉండే స్థలాలు చాలా ఓపెన్ స్పేస్ అంటే పార్క్ నా పార్క్ అనేది లేకుండా కమ్యూనల్ పర్పస్ కి అది వాళ్ళు వీళ్ళు ఆక్రమించుకోవడం, చిన్న చిన్న ఇళ్ళు కట్టుకోవడం అట్లా జరుగుతుందండి. అదే అంటే పట్టాలు గవర్నమెంట్ కొంతమంది పట్టాలు ఇస్తారు, వాళ్ళు ఏం చేస్తారంటే కట్టుకోకుండా కొంతమంది అమ్ముకోవడం లేదా తల ప్లేస్ వేరే ప్లేస్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా తిన్నప్పుడు ఆ ప్లేస్ ఖాళీ ప్లేస్ ఉంటుంది కాబట్టి దీన్ని ఏదో ఎంఆర్ఓ దగ్గర నుంచి పట్టా సంతకమో లేకపోతే నిజంగా తెచ్చుకుంటున్నారో తెలియదు కానీ అలా ఆక్రమించుకుంటారు. తర్వాత వాళ్ళు వేరే వాళ్ళు. శాసనసభ్యులకి, కలెక్టర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్నందుకు స్వాగతిస్తూ, ప్రభుత్వం మారినటువంటి ప్రతి సందర్భంగా విధానాలు మారిపోతూ ఉంటాయి. ప్రతిసారి పేదవాడి యొక్క భూమి కోసం, హక్కు కోసం పోరాటం చేయాల్సి వస్తూ ఉంటే దీనికి ఎక్కడో ఒక దగ్గరైతే పూర్తి స్టాప్ పెట్టాలి. పెద్దలు చెప్పినట్టుగా అసైన్డ్ భూములకు సంబంధించి అతిపెద్ద సమస్య రిజిస్ట్రేషన్ హక్కు లేక అనేక సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారికి గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి 20 సంవత్సరాలు పైబడినటువంటి హక్కు కలిగిన భూమిని రిజిస్ట్రేషన్ అనేటటువంటి
కార్యక్రమాన్ని కొనసాగిస్తుందా ఈ ప్రభుత్వం? రిజిస్ట్రేషన్ అయినటువంటి వాటిని కూడా ఏదో దొంగ పేరుతో అయినో లేకపోతే ఏదో కారణంతో రాజకీయ ఒత్తిడితోటో ఒకవేళ వారి మీద కంప్లైంట్ ఇస్తే ఆ రిజిస్ట్రేషన్స్కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు? రెవెన్యూ సదస్సులు రేపటి నుంచి మొదలవుతున్నాయి. జనవరి 8వ తారీఖు వరకు జరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి సన్నాహక మీటింగ్ ఈరోజు కలెక్టర్ గారి అధ్యక్షతన జరిగిందండి. దీనిలో శాసనసభ్యులు కొన్ని విషయాలను ప్రస్తావించారు. వాస్తవంగా ఆగస్టులో జరగాల్సినది తప్పు చేసిన అధికారులు ఉన్నారు కాబట్టి మార్చమని, అదేవిధంగా మనకి ఏమైనా తర్వాత ఫ్లడ్స్ రావడం ఈ 2 కారణాల వల్ల వాయిదాలు పడింది. భూమి తల్లిదండ్రుల నుంచి తాతల నుంచి వచ్చిన భూమిని అన్యాక్రాంతమని వాటిని కాపాడుకోవాల్సిన హక్కు ఉంది. భూ యజమానుల్ని ఈరోజు భూ ఆక్రమణ ద్వారా ఇబ్బంది పడుతున్నారు. ఎవరైతే సొంతదారులు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులకు గురయ్యారో వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి సదుద్దేశంతో ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. తర్వాత కొన్ని చోట్ల ఇప్పుడు మన శాసనసభ్యులు చెప్పినట్టు ఏంటంటే ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ని కూడా ఆక్రమణ చేసుకున్నారు. వాటినైనా ఈ సందర్భంలో విముక్తి కలిగిస్తారన్నారు. తప్పనిసరిగా వాటన్నింటినీ కూడా పరిశీలించి చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. చాలా ట్రాన్స్పరెన్సీగా పోర్టల్ క్రియేట్ చేస్తున్నాం, ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాం. లబ్ధిదారులు కూడా నేరుగా చూసుకునే అవకాశం కలిగిస్తున్నాం. అర్జీ తీసుకున్న తర్వాత వాళ్ళకి మనం మెసేజ్ ఇస్తున్నాం, వాళ్ళ ఫోన్లో కూడాను వాళ్ళకి హక్కు కల్పించి ఒకవేళ ఆ గ్రామంలో మిస్ అయినా కానీ తహసీల్దార్ కానీ కలెక్టర్ గారు నేరుగా అప్పీల్ చేసుకునేటువంటి అవకాశాలు ఇస్తున్నాం. వీలైనంత వరకు భూములకు శాశ్వతంగా భూ యజమానులకు హక్కు కల్పించాలనే ఉద్దేశం మేము పోతున్నాం. ఇక్కడ కొన్ని సమస్యలను కూడా మనం 22A ఫ్రీ హోల్డ్ చేసిన దానిలో ఈరోజు 186 ఎకరాలు చేస్తే అందులో 18,000 ఎకరాలకి చట్ట విరుద్ధంగా చేసినట్టు అధికారులు గుర్తించారు. ఇది ఇంకా వస్తూ ఉన్నాయి. రేపు రెవెన్యూ సదస్సుల్లో కూడా ఇటువంటి గుర్తించి అనర్హత కలిగిన వాటిని ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు ఎంత పెద్దటి వారైనా ఏ పార్టీ వారైనా వాళ్ళు శిక్షించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక్కడ ఒక విశ్వాసం, భూమి అనేది భూమి సంపాదించే ఒక ఆశయం, ప్రతి ఒక్కళ్ళు సొంత స్థలం కావాలి, పొలం కావాలని కోరిక. అటువంటి దాన్ని అన్యాక్రాంతం చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. పటిష్టమైనటువంటి భూ దురాక్రమణ చట్టాన్ని కూడా, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని కూడా మనం తీసుకొని రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది. ఇటువంటి వాటిని అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఎవరి భూమికి హక్కు చేస్తున్నారు. దాని విధిగా ముందుకు వెళ్తున్నాం. మీరు కూడా మీడియా కూడా ఏ రోజు ఎక్కడ ఈ సమావేశాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించి లబ్ధిదారులు వచ్చే విధంగా చేయాలి. అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని కూడా సెలవు ఇవ్వమంటున్నారు. అన్ని అంశాలుగా ముందుగా, ఎందుకంటే లబ్ధిదారులకి తెలిసి వాళ్ళు గ్రామంలో ఉండి వాళ్ళ సమస్యలు చెప్పుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రయోజనం కలిగించాలనే ఉద్దేశంతో మేము విస్తృత అవగాహన కల్పిస్తాం. అంతేగాని చాటుమాటుగా చేసుకున్నటువంటి ఆలోచన మాకు లేదు. ఈరోజు రెవెన్యూ సదస్సు గురించి మేము మాట్లాడుతున్నాను. ఏ తప్పు చేసినా, ఎవరైనా తప్పుడు పనులు చేసినా నేను యాక్షన్ తీసుకుంటాను. ఇప్పుడు మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సులు అన్నది December 6th ఆన్వర్డ్స్ January 8th వరకు జరగబోతుంది. సో దాంట్లో మన ప్రకాశం డిస్టిక్లో 826 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఒక విలేజ్ 2 టీమ్స్ వేసి ఉన్నాము. ఒక టీం హెడెడ్ బై తహసీల్దార్, అదర్ టీం హెడెడ్ బై DT. వారు విలేజ్కి వెళ్తారు, మార్నింగ్ 9 o'clock వెళ్తారు. అక్కడికి వెళ్ళి ముందుగా SC/ST హ్యాబిటేషన్స్ని అక్కడ విజిట్ చేస్తారు. తరువాత అక్కడ ఆ విలేజ్లో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఉంటారు. అక్కడ రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్, అదర్ ఇష్యూస్ అయినప్పటికీ అక్కడ వచ్చి అర్జీలు ఇచ్చిన ప్రతి ఒక్క అర్జీ కూడా అక్కడే ఫిజికల్ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి ఆ రోజుకు ఆ రోజే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాము. అదేవిధంగా దీనికి ఒక పూర్తి అన్ని మండల్స్ సంబంధించిన షెడ్యూల్ తయారు చేయడం జరిగింది. దాన్ని కూడా పేపర్ ద్వారా కూడా పీపుల్కి తెలియజేయడం జరుగుతున్నది. అదేవిధంగా దీనికి ప్రిపరేటరీ వర్క్లో భాగంగా అందరూ MROs, మండల్ సర్వేయర్స్, VROs, విలేజ్ సర్వేయర్స్ అందరికీ కూడా, అదేవిధంగా మండల్ స్పెషల్ ఆఫీసర్స్ని కూడా నియమించి వారు కూడా ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అదేవిధంగా రైతు సంఘాల ప్రతినిధి, NGOs, ఫార్మర్స్తో కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది.
వారు కూడా ఈ రెవెన్యూ సదస్సులు రిలేటెడ్ వారు ఒక సలహాలు సూచనలు వారు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ డిసెంబర్ 6th ఆన్వర్డ్స్ జనవరి 8th వరకు జరుగుతున్న ఈ రెవెన్యూ సదస్సుల్ని మన డిస్ట్రిక్ట్లో ఉన్న రెవెన్యూ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఒక క్వాలిటేటివ్ డిస్పోజల్ మనము వచ్చిన ప్రతి ఒక్క గ్రివెన్సెస్ని కూడా క్వాలిటేటివ్ డిస్పోజల్ చేయడానికి పూర్తి స్థాయిలో 100% అందరూ కూడా ప్రయత్నం చేస్తాము.